ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గాడిద గుడ్డొచ్చిందన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. కేటీఆర్ ఇర్రెలవెంట్ అని విమర్శించిన రఘునందన్ రావు ఇక్కడ కూడా బీఆర్ఎస్ కు గాడిద గుడ్డే వస్తుందన్నారు. బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమంటున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను పెట్టుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కేటీఆర్ అనేటోడు ఇర్రిలవెంట్, రఘునందన్ రావు వ్యక్తిగతంగా మాట్లాడతలేడు టీఆర్ఎస్ మీద. వాళ్ళ నాయననే చెప్పిండు 3 ఎమ్మెల్సీలు వాళ్ళకి ఓటు లేదు, సీటు లేదు, వాళ్ళకు కూడా గాడిద గుడ్డే వస్తుంది. ఈడ చదువుకున్నాడు ఎవడు టీఆర్ఎస్కి ఓటేసేందుకు సిద్ధంగా లేడు, టీచర్లు ఎవరు ఓటేసేందుకు సిద్ధంగా లేరు. ఉంటే క్యాండిడేట్ని ఎందుకు పెట్టరన్నా? కేసీఆర్ ఎమ్మెల్యే, కేటీఆర్ ఎమ్మెల్యే, హరీష్ రావు ఎమ్మెల్యే, కవిత మాజీ ఎంపీ, గాడ ఎలక్షన్లు అవుతుంటే చేతులు ముడుచుకొని ఎందుకు కూర్చున్నారు? కాబట్టి దే హ్యావ్ నో రోల్. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది. ఇది గ్యారంటీగా జరిగేటువంటి అంశం. కాబట్టి వెయిట్ అండ్ సీ. ఇప్పుడు కేటీఆర్